guys, welcome back to our channel GH Vlogs. అందరికీ హ్యాపీ దసరా. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో నవరాత్రి లుక్స్ అని చెప్పి ఫుల్ బిజీ ఉన్నారు. కానీ మేమైతే ఒక సాంగ్ అంటే ఈ దసరాకి అమ్మవారి సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పి బిజీ ఉన్నామన్నమాట. అయితే ఎస్వి క్రియేషన్స్లో ఈ సాంగ్ అయితే ఉంటుంది, అమ్మలగన్న అమ్మగా అనే సాంగ్ ఉంటుంది. సెర్చ్ చేయండి, మీకు కంపల్సరీ వస్తుంది. చాలా చాలా బాగా వచ్చింది అనమాట. అమ్మవారిదే మా మీద అందరి మీద బాగుంది. సో ఇప్పుడైతే ఈరోజు దసరా కదా, సో ఇప్పుడు వంటలు అయితే నడుస్తున్నాయి. అండ్ వదిన వాళ్ళు సో అదన్నమాట. ఇంకా మనకి దసరా స్పెషల్ ఏంటంటే వదిన వాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, మేనకోడలు మనడు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఫుల్ దసరా ఫ్యామిలీతోనే. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ కదా, మస్తు ఉంటుంది అనమాట. సో ఈ బ్లాగ్ అయితే దసరా బ్లాగ్ అనమాట. మేము ఎలా చేసుకుంటాం అనేది మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. ఫస్ట్ అయితే సాంగ్ చూడండి, ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. బాయ్. మాయమ్మ తల్లి వరిసి మీద పాడటమే వరిసి ఇది కూడా బాగుంది. సిరుగు సిరుగు సిరుగుడే సావాలని తడువలే తల్లి మాయమ్మ బంగారు మా వర్షమ్మ క్షమించల్లి, తప్పంతా నాదే. అగ్గి పెట్టుకోండి, అగ్గి పెట్టండి. ఫొటోస్ నేను హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుంటారని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తాను. సో మీరు ఆల్రెడీ వ్లాగ్ చూస్తున్నారు, నా ఇంట్రో కూడా చూసేసారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GH వ్లాగ్స్. సో మీరు మీ దసరా పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. నేను కూడా ఈ వ్లాగ్లో మా దసరా పండుగ ముచ్చట్లు అండ్ మా ఆటలు పాటలు, అసలు మేము ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా కబుర్లు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మాకైతే అన్ని పండుగల కంటే ఈ దసరా పండుగ చాలా పెద్ద పండుగ అనమాట. ఇప్పటి నుంచే కాదని నా పెళ్ళై నుంచి కూడా మేము మా దసరా పండుగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అప్పటి నుంచి కూడా సైట్లలో అంటే చీరలు పంచడం, మగవాళ్ళకి బట్టలు పంచడం, డబ్బులు పంచడం చాలా గ్రాండ్గా జరిగేదనమాట. అండ్ ఈ దసరా పండగకి మాది అసలే పెద్ద ఫ్యామిలీ, అందులోనూ వదిన వాళ్ళు రావడం, మేనకోడలు మేనల్లుడు వీళ్ళందరితోనే మంచిగా చాలా సరదాగా ఉంటుందండి. అప్పుడైతే దసరా పండగకి 10 రోజులు హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు యాక్చువల్లీ బెంగళూరు సైడ్ హాలిడేస్ తక్కువ అనమాట దసరా పండగకి. కానీ వాళ్ళు ముందే వచ్చి మేమైతే జల్దీ ఫై ఆడడం, ఈ ఆటలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. మా ఫన్ అదంతా కూడా వీళ్ళంతా రావడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ 10 రోజులు ఎలా గడిచాయో కూడా మాకు అర్థం కానే కాదు, అంత బాగా ఉంటుంది. మా సందడి, మా గోల రచ్చ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే దసరా అనమాట. ఫుల్ మా పూజ ఏం సంగతి ఎలా చేసుకున్నాము ఇవన్నీ కూడా మీరైతే ఈ వ్లాగ్లో చూస్తారు. మేము ఎలా రెడీ అయ్యాము ఇదంతా కూడా. కొబ్బరికాయ ఏం తేలేదా? ఇటు నుంచి తీయాలి, తీస్తే నీట్గా వస్తున్నాయి. కనిపించిపోయాడు గణేష్, కనిపించిపోయాడు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే మా మేనకోడలు మేనలుడైనా మా పిల్లలైనా సరే అప్పుడు దసరా హాలిడేస్ ఉండేవి, ఒట్టి దసరా హాలిడేసే ఉండేవన్నమాట. అప్పుడు ఆంధ్ర ఇంకా ఈ తెలంగాణ రెండు కలిసి ఉండేవి కాబట్టి దసరాకు ఒకటే ఇచ్చేవాళ్ళు. కానీ
అప్పుడు 10 days హాలిడేస్ ఇచ్చినా లేకపోతే తక్కువ ఇచ్చినా సరే మేము బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడేంటి అంటే బతుకమ్మ ఇప్పుడు యాడ్ అయ్యింది. అంటే తెలంగాణ సపరేట్ అవ్వడం వల్ల బతుకమ్మ కూడా సపరేట్గా హాలిడేస్ ఇవ్వడం, దసరా అండ్ బతుకమ్మ రెండు కలిసి రావడం వల్ల ఇంకా హాలిడేస్ ఎక్కువైతున్నాయి. కానీ వీళ్ళు పెద్దగా అయిపోయారు కదా, చూసారా నా మేనల్లుడు అనమాట. వాళ్ళే సరదాగా ఉంటామన్నమాట. ఇప్పుడు వీళ్ళు పెద్దగా అయిన తర్వాత హాలిడేస్ ఎక్కువైనా సరే వీళ్ళ చదువుల వల్ల వీళ్ళకి అసలు హాలిడేస్ ఇవ్వట్లేదు అనమాట. ఐ మీన్ ఇప్పుడు బెంగళూరులో అసలు కర్ణాటక కాబట్టి హాలిడేస్ ఇవ్వరు. కానీ ఏంటంటే ఇక్కడ మాకు ఎక్కువ హాలిడేస్ ఇస్తారు కాబట్టి కొంచెం గ్యాప్ అయితే వచ్చేస్తుంది. కానీ ఉన్న హాలిడేస్నే మేము చాలా సరదాగా ఫుల్ ఫన్ ఉంటుందన్నమాట. ఇంట్లో అయితే గోల గోల ఉంటుంది. ఎందుకంటే జల్దీ ఫై అయినా లేకపోతే ఇప్పుడు కాయిన్తో గేమ్ ఆడతారు కదా, ఇట్లాంటివన్నీ ఆడినప్పుడు కూడా భలే ఫన్ ఉంటుందన్నమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పవి పవి రా ఇటు. అన్ని వర్ష పవని పాపిడి చేయను పక్కకెళ్ళిపోయి, పాపిడి చేయను పక్కకెళ్ళిపోయి. ఓకే వెళ్ళిపోయి ఒక 10 మందికి పిల్లలకి ఇక్కడికి వచ్చినప్పుడు చదువు ఇంజనీర్ అయిపోవాలి బేగి ఇది తీసేసుకుంటుంది. నాకు బేగి మందిట్టి షాపులు ఇవన్నీ చూసుకోండి నువ్వే వంగలేదురా. అయ్యో సాంప్రదాయని అబ్బా అది అది పవిష్ణ అంటే నందన్ దండం పెట్టు, దండం పెట్టు. నీకన్నా డబ్బులు డాడీకి డాడీకి ఇచ్చి సో
ఇప్పుడైతే నవరాత్రుల్లో పూజ ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని చెప్పి నవరాత్రి లుక్స్ అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లుక్, ఒక్కొక్క చీర, ఒక్కొక్క ప్రసాదం అని చెప్పి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. అంటే యూట్యూబ్ వల్ల మనకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. కానీ మాకు ఇప్పటికి కూడా మేము ఈ నవరాత్రుల్లో నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకోవడం, ఎప్పుడైనా నచ్చితే అంటే ఈ నవరాత్రుల్లో గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం ఇదే మేము చేసేదన్నమాట. అండ్ దసరా రోజు ఎప్పుడైతే ఈ విజయదశమి రోజు మాత్రమే అమ్మవారిని గ్రాండ్గా మేమైతే ఇలా పూజ చేసుకుంటాము. అంటే అమ్మవారికి 5 రకాల ప్రసాదాలు అంటే లైక్ గారెలు, బూరెలు, మనకి నచ్చిన పులిహోర, శనగలు ఏవైనా ఒక 5 రకాల ప్రసాదాలు చేసి ఇంట్లో మనం దుర్గమ్మ తల్లికి పూజ చేసుకున్న తర్వాత ఇలా బేతాళునికి కంపల్సరీ పూజ అయితే చేయాలన్నమాట. బేతాళుని దగ్గర పెసరపప్పు, బెల్లం అండ్ పానకం ఇవన్నీ పెట్టి ఆయనకి పూజ అంతా అయిన తర్వాత కర్రసాము చేయడం ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట. ఏవైనా మార్పులు చేర్పుల్లో ప్రసాదాలు ఇంకెక్కువ చేయొచ్చు, లేదంటే తక్కువ చేయొచ్చు, మన ఓపికని బట్టి అంతే. అండ్ ఈ దసరా ఏంటంటే ప్రతి సంవత్సరం యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పట్లో అంటే ఊర్లలో ఒక చెట్టు దగ్గర ఫుల్ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ బేతాళుని టెంపుల్ ఉంటుంది కదా చిన్నది, అక్కడ ఈ కర్రసాము మాత్రం చాలా బాగా చేస్తారనమాట దసరా రోజు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం ఏజ్ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా వాళ్ళ చేతిలో ఆ కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలకి కత్తులు కూడా ఉండేవంట. అంత బాగా చేసేవాళ్ళు ఆ కర్రసాముని. ఇప్పుడైతే చాలామంది మర్చిపోతున్నారు, అంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు. కానీ మేమైతే ఇది ప్రతి సంవత్సరం చేస్తామన్నమాట. ఇంకా మగవాళ్ళందరూ కూడా చేస్తారు, ఇంకా మా లేడీస్ అయితే కొంచెం ట్రై చేస్తారనమాట. ఇక్కడైతే బేతాళునికి పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడంతా పూజ అంతా అయిన తర్వాత షాప్కి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ మేము మా పూజ అంతా అయినప్పటికీ చాలా లేట్ అయిందని చెప్పాం కదా. నార్మల్గా అయితే నా ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు సైట్స్ ఉండేవి కదా, అప్పుడు మేము కాంట్రాక్ట్ వర్క్స్, బిల్డింగ్ వర్క్స్, అప్పుడు బిల్డర్స్ కదా, ఇంకా సైట్కి వెళ్ళి పూజ చేసి వాళ్ళకి బట్టలు పంచి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయేది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వంటలు చేసుకోవాలి అంటే మనకి దసరా అంటేనే మటను, కక్క ముక్క అంటారు కదా, సో అలా జరిగేది అనమాట మా దసరా. అదేనే ఏటో గట్టిగా పగిలింది. గట్టిగా మొక్కుకోండి. 4 సో ఆ రోజైతే చాలా లేట్ అయిపోయిందనమాట. ఎందుకో తెలీదు, పిల్లలు మేము అందరు రెడీ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయ్యింది. ఇంకా ఆ రోజు ఇంకా అదే టైంలో ఎందుకో మా అమ్మ ఫోన్ చేసిందనమాట. సాంగ్ రిలీజ్ అయింది కదా, చాలా బాగుందమ్మా, ఏంటమ్మా మీ పిల్లలు ఎంత బాగా చేశారు, చూడడానికి ఎంత చక్కగా ఉన్నారు, అమ్మవారిలాగా ఉందమ్మా హరిణి అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్న లోపు అమ్మ పూజ అయిపోయిందా, ఏడు సంగతి ఇవన్నీ అంటుంటే అమ్మ ఇంకా అవ్వలేదని నేను చెప్తుంటే, లేదమ్మా 1 గంట తర్వాతే బాగుందంట, మార్నింగ్ టైమింగ్ ఇప్పుడు 1 గంట తర్వాత బాగుందని చెప్తే ఇంకా మా పూజ అంతా అయ్యేటప్పటికి ఆ టైమే అయిందనమాట.
అనమాట. సో అదంతా ఇంట్లో పూజ, దుర్గమ్మ పూజ కింద అంటే మా సెల్లర్లో బేతాళుని పూజ అంతా అయిపోయిన తర్వాత షాప్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా సెంటరింగ్ షాపు. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ దుర్గమ్మకు పూజ, బేతాళుని పూజ, ఇంకా అందరూ కూడా కరసాం చేయడం, నెక్స్ట్ ఇవన్నీ కూడా జరుగుతాయి. నార్మల్గా అయితే వాళ్ళకి బట్టలు పంచేది ఇవంతా ఏమి ఉండవు. జస్ట్ ఇప్పుడైతే అంటే బట్టలు ఇస్తాం కంపల్సరీ. ఇప్పుడు అంటే మేమే వెళ్ళి ఇవ్వడం అనేది ఏం లేదనమాట. మా మరిదే పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, మేకను అదిగోండి మా పవిష్ణ మేకకి ఆకలి తినిపిస్తుంది కదా, సో ఆ మేకనైతే కోస్తాము. మేమైతే బేతాళుని దగ్గర కంపల్సరీ మేకనైతే కోస్తాము. అంటే బీరకాయని పెట్టి బీరకాయకి పసుపు కుంకుమ రాసి చీపురు పుల్లలు ఉంటాయి కదా వాటితో కాళ్ళ పెట్టి దాన్నే కోసి రక్తంలా చేసి అన్నిటికీ బొట్లు పెడతామన్నమాట. సో మేమైతే మా దసరా పండుగలో కంపల్సరీ ఈ మేకనైతే కోస్తాం. అంటే బీరకాయనే మేకలా అనుకొని కోస్తామన్నమాట. సో ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా కర్రసాం అనేది చేయడం అయితే ఉంటుంది. మేమందరం కూడా యాక్చువల్లీ ఫ్యామిలీలో అందరూ వచ్చి షాప్ దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా మేమందరం ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడైతే మా ఆయన కర్రసాం చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. సో అదన్నమాట సంగతి. సో అదన్నమాట ఆ రోజు ఇంట్లో పూజ, షాప్లో పూజ ఇవన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికే చాలా టైం అయిపోయిందనమాట. 6 అలా అయిపోయింది. ఇక్కడైతే మా చిన్న మరిది ఇంకొక మరిది కూడా కరసాం చేస్తున్నారు. సో ఇంకా ఆ తర్వాత షాప్లో ఉండే వర్కర్స్ కూడా కరసాం అయితే చేశారు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అదనమాట సంగతి. బాయ్.